వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. శాంతికి మేము సిద్ధం అంటున్న నక్సలైట్లు ఆపరేషన్ కగార్ను ఆపేయండి. ఇప్పటికే 400 మంది హత్య చేయబడ్డారు. ప్రభుత్వమే ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. అమానుష్యంగా మహిళలపై చిత్రహింసలు, గ్యాంగ్ రేపులు చేసి చంపేస్తున్నారు. సో ఆపరేషన్ కగార్ను నిలిపేయండి. మేము కాల్పులకు విరమణకు సిద్ధమవుతాము, మీరు సిద్ధంగా అండి. అలాగే కగార్ ఒక నరమేధము, 400 మంది హత్య జరిగింది, ఇప్పటి వరకు చంపేసిండు. అది అంతా ప్రభుత్వ హత్యలే. అమానుష్యంగా మహిళలను కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టి గ్యాంగ్ రేప్ చేసి చంపుతున్నారు. సొంత ప్రజలపై సైన్యము రాజ్యాంగ వ్యతిరేకము, కార్పొరేట్లకు వనరులకు అప్పగింతకు, దోపిడీకి సుస్థిరం చేయడానికే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము. ఇది బ్రాహ్మణీయ హిందూ ఫ్యాసిస్టు రాజ్యం అని చెప్పేసి ఇవాళ మనకు స్పష్టంగా కనబడుతుంది అని చెప్తున్నది. అంతేకాకుండా ఇవాళ మనకు చాలా ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దోపిడీ చేయడానికి ఇది హిందూ రాష్ట్ర లక్ష్యాలు దోపిడీ సుస్థిరము, ఇవే హిందూ రాష్ట్ర లక్ష్యాలు. బ్రాహ్మణీయ హిందూ ఫ్యాసిస్టు కేంద్రము, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల దోషులు, మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన. ముందు తుపాకులు వీడండి, నక్సలైట్లకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము పిలుపు. అయితే నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక్కటి పిలిపేదలుచుకున్న నక్సలైట్లారా, మీరంతా కూడా నిజంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకురావాలంటే మీరు మారాల్సింది మీ నాయకత్వంలో అగ్రవర్ణాలే పూర్తిగా నాయకత్వం వహిస్తున్నారు. బహుజనులు 85% ఉన్న బహుజనులు మీ దాంట్లో పావులే. మీ దాంట్లో పావులుగా అటు పోలీసులు వర్సెస్ నక్సలైట్స్, పోలీస్ వర్సెస్ నక్సలైట్స్, దీంట్లో ఇద్దట్లో కూడా బలవుతుంది బహుజనులే. నక్సలైట్లు పోలీసులు ఇద్దరు కూడా ఎవరిని బలి చేస్తుండ్రు? బహుజనులను, బీసీ ఎస్సీ ఎస్టీలను, బహుజనులను మీరు బలి చేస్తున్నారు. అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యము, అగ్రవర్ణ ఆధిపత్యంలో ఇవాళ మావోయిస్టు పార్టీ ఉంది. కానీ చనిపోతుంది ఎవరు? ఈ 400 మందిలో చనిపోయింది ఎవరు? చనిపోయిందంతా బహుజనులే. సో బహుజనులంతా చనిపోతే, అటు పోలీసులు చనిపోతే కూడా బహుజనులే, ఇటు నక్సలైట్లు చనిపోతే కూడా బహుజనులే. మరి ఈ అటు పోలీసులు ఇటు నక్సలైట్లు రెండిట్లలో బలవుతుంది బహుజనులే. కాబట్టి మీరు ఎంత శాంతి చర్చలకు పిలిపించినా అవి ఆగదు. ఎందుకంటే చంపాల్సింది బహుజనులే. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అది హిందూ ఫ్యాసిస్టు బ్రాహ్మణీయ రాజ్యం, అంటే వర్ణాశ్రమ కులధర్మ రాజ్యం. అది సంపన్నుల దోపిడీ రాజ్యం. ఆ రాజ్యం యొక్క మౌలిక లక్ష్యం ఈ దేశంలో ఉన్న బహుజనులు ఏ రకంగా అణిచేయడం. సో మీరు కూడా ఏం చేస్తున్నారు? మా వాళ్ళందరినీ, ఇలా అమాయకులైన నక్సలైట్లను అందరినీ, మా బహుజనులందరినీ వాళ్ళని మీరు పవర్గా వాడేస్తున్నారు. మీరు మాత్రం పవర్ఫుల్ పోస్టులలో ఉంటున్నారు. అగ్రవర్ణాలదే ఆధిపత్యం అక్కడ కూడా. సో అందుకే ఇవాళ మీ ఆధిపత్యంలో మీరు సేఫ్గానే ఉంటారు. కానీ ఎవరు చచ్చిపోతారా? అంతా మా వాళ్ళే, చనిపోతున్నదంతా మా వాళ్ళే. మరి ఇట్లాంటి పరిస్థితులలో మా వాళ్ళంతా చనిపోతూ ఉంటే నక్సలైట్ల పేరు మీద, ఎన్కౌంటర్ల పేరు మీద మరి మేమంతా సైలెంట్గా ఉండాలా? సైలెంట్గా ఉంటే మాకు ఇవాళ వచ్చే లాభం ఏంది? నేనేమంటున్నా అంటే, నేపాల్లో జరిగినట్టుగా ఇక్కడ భారతదేశంలో కూడా మీరు ఎందుకు రాజకీయాలకు రాకూడదు? అక్కడ ప్రచండ అనే ఒక బ్రాహ్మణుడు వచ్చిండు రాజకీయాల్లోకి. ఇక్కడ బహుజనులకు రాజకీయాలకు రప్పియండి, బహుజనులందరినీ రాజకీయాలకు రప్పియండి. నక్సలైట్లారా, మీరు ఇక్కడ మొత్తం తుపాకీ కొట్టని బంద్ చేసి ఎన్నికల వైపు రండి. అప్పుడు కగారు కాదు కదా, దాని ఇంకా ఎట్లాంటి పథకమైనా సరే, అట్లాంటి పథకం ఏదైతే ఉందో అంటే నరమేధం సృష్టించే కార్యక్రమాన్ని ఆపేయచ్చు. మనం ప్రజాస్వామ్యము, ఓటు హమారా రాజు తుమారా నై చలేగా అని చెప్పేసి మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, మొత్తం బస్తర్ సమాజంలో ఆదివాసీ సమాజాన్ని, పేద సమాజాన్ని, బహుజన సమాజాన్ని చైతన్యం చేయగలిగింది ఇదే పోలీసులు. వాళ్ళ కంట్రోల్లోకి రాగలిగింది. మరి ఇదే మొత్తం పోలీసులంతా మన కంట్రోల్లోకి రావాలంటే, ఎగ్జిక్యూటివ్ అంతా మన కంట్రోల్లోకి రావాలంటే ఇవాళ మనం
అధికారం అనే పీఠాన్ని సాధించుకోవాలి. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు అంబేద్కర్. ఆ మాస్టర్ కీని మనం ఇలా పట్టడానికి ఈ నక్సలైట్లు తుపాకులు పట్టుకొని అడవులలో ఉంటే నడవదు. మనం ఎన్నికలను ప్రభావితం చేయాలి, ఎన్నికల కోసం ముందుకు పోవాలి. ఒక రాజకీయ పార్టీ పెడదాం, మీరు రండి. రాజకీయ పార్టీకి మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధమే. మీ సిద్ధాంతం మా సిద్ధాంతం వేరు వేరు కాదు. మీది క్లాస్ సిద్ధాంతం, మాది క్యాస్ట్ సిద్ధాంతం. మా క్యాస్ట్లోనే క్లాస్ కూడా ఉంది. నా కులం మాదిగా, సంపన్న మాదిగా కుటుంబానికి మాత్రమే నా పిల్లని ఇస్తాను నేను. పేద పిల్లలకి అనగా పేదవాళ్ళను రిక్షా కార్మిక పిల్లలకు నా పిల్లల్ని ఏమైనా ఇస్తారా అంటే ఇందులోనే ఈ క్యాస్ట్లోనే క్లాస్ ఉంది. కాబట్టి ఈ క్యాస్ట్లోనే క్లాస్ ఉన్నప్పుడు ఈ కులాన్ని, ఈ కుల అస్తిత్వాన్ని, ఈ కులంలో ఉన్న కుల తత్వాన్ని, ఈ మనువాద సిద్ధాంతాన్ని, అలాగే ఈ వర్గ సిద్ధాంతము, ఈ రెండింటిని అంటే బ్రాహ్మణిజం, క్యాస్టిజం అండ్ క్యాపిటలిజం రెండింటిని అంతం చేసే దిశగా క్యాస్టిజం అండ్ క్యాపిటలిజం ఈ రెండు ప్రమాదకరము ఈ భారతదేశానికి. ఈ క్యాస్టిజము క్యాపిటలిజము రెండు ప్రమాదకరము. వీటిని నిర్మూలించడానికే ఇవాళ మా లక్ష్యం. ఆ దిశగా నక్సలైట్ ఉద్యమము ఒక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ప్రకటిస్తున్నది. అది తుపాకీ కొట్టడం ద్వారా. తుపాకీ వదిలేయండి తుపాకులు. ఓటు అనే విప్లవాన్ని తీసుకెళ్దామంటున్నా. ఓటు అనే ఒక ఆయుధం తుపాకీ కంటే పవర్ఫుల్. బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. సో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అని ఒక కాంశీరామ్ గారు చెప్పారు, అంబేద్కర్ గారు చెప్పారు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని పాటిస్తాను. కాబట్టి మీరు బ్యాలెట్ వైపు రండి, బుల్లెట్ను బంద్ చేయండి. అప్పుడు కగారు కాదు కదా, దాని తాత బంద్ అయిపోతుంది. అందుకే మీరు క్యాపిటలిజము మాత్రమే వ్యతిరేకిస్తున్నారు, మేము క్యాస్టిజం కూడా వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ రెండింటిని కలిపి వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి క్యాపిటలిజము క్యాస్టిజము రెండు ప్రమాదకరమే. ఈ రెండింటిని నిర్మూలించడమే వర్గ నిర్మూలన లేదా కుల నిర్మూలన పోరాటము, నూతన ప్రజాస్వామిక విప్లవం. వీటి వల్లనే సాధ్యమవుతుంది. ఈ పేద వర్గాలకు నాయకత్వం, అధికారాన్ని అప్పచెప్పినప్పుడే సాధ్యమవుతుంది. ఈ బహుజనులు పేద వర్గాలంటే ఎవరు ఇక్కడ ఈ దేశంలో? బహుజనులే కదా, వాళ్ళే కదా పేదలు. బ్రాహ్మణులు పేదలా? అగ్రవర్ణాలు పేదలా? పేదలంతా ఎవరు? నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే ఏమిటి? ఆ నూతన ప్రజాస్వామిక విప్లవంలో ఎలాంటి అసమానత లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యం కదా. మరి అది నిర్మించే బ్రాహ్మణులు చేస్తారా? సంపన్నులైన కోమట్లు చేస్తారా? లేదంటే మారవాడీలు చేస్తారా? గుజరాతీలు చేస్తారా? లేదా అగ్రవర్ణాలు చేస్తారా? అదాని అంబానీలు చేస్తారా? మరి నక్సలైట్లారా? నేను ఓపెన్గా D6 D జాక్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. మీరు పూర్తిగా ఈ ఆయుధాలు బంద్ చేయండి, మొత్తం హింసను బంద్ చేయండి, ఓటు అనే రాజకీయం వైపు రండి. కేవలం మీరు ఇక అది ఆపినంత మాత్రాన, కగారు ఆపినంత మాత్రాన, లేదంటే కగారాన్ని నరమేదాన్ని ఆపినంత మాత్రాన సమస్యలేం పరిష్కారం కావు. లేదంటే శాంతి చర్చలు ఎన్నో జరిగినాయి, ఇట్లా ఎన్నో కాల్పుల విరమణ జరిగింది. కానీ ప్రపంచంలో ఎక్కడ శాంతి లాలే. ఎక్కడైతే రక్తపాత రహిత విప్లవాలు ఓటు ద్వారా వచ్చాయో అక్కడే అంతో ఎంతో శాంతి వచ్చింది. సో ప్రపంచం అంతా ఇవాళ ఓటు అనే ఆయుధం వైపు పోతుంటే మీరు ఎందుకు తుపాకీ అనే ఆయుధం వైపు పోతున్నారు? కాబట్టి ఇవాళ మా బహుజనులను ఎందుకు బలి చేస్తున్నారు? కాబట్టి బహుజనులారా మేల్కోండి. మావోయిస్టు పార్టీ తుపాకీ మనకు పనికిరాదు. మనకు పనికొచ్చేది అందులో చదువు, విజ్ఞానము, ఓటు, రాజ్యాంగం ద్వారా లభించే ప్రజాస్వామ్యం ద్వారా అధికారము, హక్కులు, ఆత్మగౌరవం. ఖచ్చితంగా ఆ దిశగా బహుజనులను కోరాలంటే, పేదలను, పీడితులను మేలుకోరాలంటే ఎన్నికల వైపు నక్సలైట్లు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.